పల్లెలను అభివృద్ధి చేయడమే మా అస్తంపాటి సర్కారు లక్ష్యమని మహబూబ్నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి సార్ చెప్పుకొచ్చిండు. ఇవాళ అన్వాడ మండలంలోని లింగనపల్లి గ్రామంలో 20 లక్షల తన కొత్త గట్టిన గ్రామ పంచాయతీ బిల్డింగ్ ను అట్లనే గొంద్యాలలో పెద్ద స్కూల్లో కొత్త గట్టిన అదనపు తరగతి గదిని ఎంపీ డీకే అరుణమ్మ తన కలిసి ఎమ్మెల్యే ఎన్ఎం సార్ ఓపెనింగ్ చేసిండు. ఇక అట్లనే మునిమోక్షం స్కూల్లో శౌచాలయాలు ఇచ్చానికి శంకుస్థాపన చేసిండు. ఇక మల్లెనకసిరికి నాయనోన్పల్లి గ్రామంలో కొత్త గట్టిన అంగన్వాడీ బిల్డింగ్ ను ఓపెనింగ్ చేసిండు ఎమ్మెల్యే ఎన్ఎం సార్. ఇక యాదవ్ల మీటింగ్ లో పాల్గొని వాళ్ళ క్యాలెండర్ ను ఆవిష్కరించిండు ఎమ్మెల్యే సార్. ఇక మహబూబ్నగర్ కి ఎమ్మెల్యే ఎన్ఎం సార్ లా కాలేజీ ఇంజనీరింగ్ కాలేజీలను తీసుకొచ్చినందుకు విద్యార్థి సంఘాలలో పెట్టిన కృతజ్ఞత సభలో ఎమ్మెల్యే ఎన్ఎం సార్ పాల్గొని ఆ కాలేజీలు దేనికే పడిన కష్టాన్ని అక్కడ జరిగిన సభలో పూరాగా వివరించిన ఎమ్మెల్యే ఎన్ఎం సార్. ఇవే కార్యక్రమాలలో కాకుండా ఇంకా నెస్స కార్యక్రమాలలో పాల్గొన్నాడు ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి సార్. ఆ కార్యంలో 3వ చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లు నరసింహారెడ్డి, మార్కెట్ కమిటీ చైర్పర్సన్ అనిత మేడం, వైస్ చైర్మన్ పెద్ద విజయ్, హస్తంపాటి పెద్ద లీడర్లు సిరాజ్ కాదరి, వేముల కృష్ణ, మహేందర్, తిరుపతి, కేశవులు, నర్సింహులు, తహసీల్దార్ కిష్టనాయక్, ఎండిఓ యశోద, శాంతన్న, బాలమణి, ప్రొఫెసర్ జిఎన్ శ్రీనివాస్, రిజిస్టర్ చెన్నపలతో పాటు ఇంకా నెస్స మంది ప్రొఫెసర్లు, సర్కార్ ఆఫీసర్లు, విద్యార్థి సంఘాల నాయకులు పాల్గొన్నారు.